కాకినాడ జిల్లా జగ్గంపేటలో దివ్యాంగ శక్తి పథకాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు సౌకర్యవంతమైన జీవన విధానం కల్పించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. జగ్గంపేట ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జెండా ఊపి ఉచిత బస్సు సర్వీస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల ఎంపీడీఓలు, ఏలేశ్వరం డిపో మేనేజర్ జీవి సత్యనారాయణ, వందలాది దివ్యాంగులు హాజరయ్యారు. ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూరదృష్టితో రూపొందించిన పథకం ద్వారా దివ్యాంగుల ఆర్థిక సామాజిక సంక్షేమానికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారు. దివ్యాంగులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం అంతా అదే రకంగా మళ్ళీ విధి వంచితులైనటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగ సోదరులందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ప్రయాణ సౌకర్యం ఉచితంగా చేయాలి. వాళ్ళు కూడా మహిళతో పాటు సమానంగా చూడాలి అనేటటువంటి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి ఇవాళ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ ద్వారా కల్పించడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే 40% దివ్యాంగులు ఎవరైతే ఉంటారో 40% ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెన్షన్ పొందడానికి అర్హులే, అలాగే ఈ బస్సు సౌకర్యాన్ని పొందడానికి కూడా అర్హులే. అంతేకాకుండా 20% ఉన్న వాళ్ళు కానీ అసలు మనిషి యొక్క సహకారం లేనటువంటి, సహాయం లేకుండా బయటికి రాలేనటువంటి వారు ఎవరైనా ప్రయాణం చేయాలనుకున్నా వాళ్ళకు కూడా అటెండర్ని ఇవ్వడం జరిగింది. తోటి ప్రయాణికుడికి 50% ఉచిత సబ్సిడీ ఇచ్చి ఈ ఉచిత బస్సులో వాళ్ళతో పాటు కూడా ప్రయాణం చేసి వాళ్ళకి సహకరించడానికి ఒక అటెండెంట్ కూడా ఇచ్చేటటువంటి సౌలభ్యం కూడా కల్పించడం జరిగింది. ఇది అంతా కూడా ఒక మంచి ప్రభుత్వంగా ఇవాళ మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగ సోదరులందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో దివ్యాంగ శక్తి పథకాన్ని ఏర్పాటు చేయడం, ఈ రోజు మరి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. మరి జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేటలో మన జ్యోతుల నెహ్రూ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఇక్కడి నుంచి ఇరిపాక వరకు తీసుకెళ్లి అక్కడ ఆలయాన్ని దర్శించుకుని అక్కడే భోజనాలు చేసి అక్కడి నుంచి మళ్ళీ జగ్గంపేట రావడం జరుగుతుంది. మరి ఈరోజు గత వికలాంగులకి పాస్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా 50% సబ్సిడీతోనే మమ్మల్ని ప్రయాణించారు. మాకు 50% అంటే 100 రూపాయల టికెట్ ఉంటే 50 రూపాయల టికెట్ తీసుకోవచ్చు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏ విధంగా స్త్రీ శక్తి పథకాన్ని పెట్టి ఉచితంగా చేశారు, అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడానికి నిర్ణయించి ఈ రోజు నుంచి కూడా దివ్యాంగ శక్తి పథకాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రభుత్వానికి ఈరోజు అందరూ కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా దివ్యాంగులకి అనేక పథకాలు ఇవ్వడంతో పాటు